అత్తయ్య గారు, కాకరకాయతో ఏం చేయను? కాకరకాయతో పెరుగేసి అట్లయితే వేయించితే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పావు కిలో కాకరకాయని తీసుకున్నానండి. కాకరకాయ మీద ఉన్న పొట్టునేమి తీసేయక్కర్లేదు పైన. అలానే సన్న ముక్కలుగా చేసేసుకోవాలి. డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. 2 రెమ్మల చింతపండుని యాడ్ చేయండి. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగును కూడా వేయండి. అలాగే ఒక పావు స్పూను ఉప్పును వేయండి. కళ్ళుప్పు వేసుకోండి. అలాగే ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలాగ అన్నీ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. ఎప్పుడైనా కానీ కాకరకాయ వేపుడిని మనం ఇలా చేస్తే చేదనేది అస్సలకి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేలాగా ఇలాగ ఉడకపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు ఉంది చూసారా, ఆ చింతపండుని తీసేసేయండి, ఉడుకుంటుంది. అలాగే ఆ పులుపు వల్ల దీనికి ఉన్న చేదు మొత్తం కూడా పోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ గట్టిగా పిండండి. ఎక్కువగా ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక 3 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. ఈ నూనెలోకి ఇప్పుడు ముందుగా మనం పిండి పెట్టుకున్న ఈ కాకరకాయ మొత్తాన్ని కూడా వేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ సగం బడ వేగేటట్టు చూసుకోవాలి. అంటే ఒక 50% మనకి కాకరకాయ వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయని ముందే వేయకూడదు. ముందే వేస్తే మనకి ఇదంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా మొత్తాన్ని కూడా వేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం 2 నిమిషాల పాటు దూరగా వేగేలాగా వేయించుకోవాలి. అస్సలకి కాకరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. 4 నుంచి 5 రోజుల దాకా మనకి పాడైపోకుండా నిల్వ కూడా ఉంటుంది. హాస్టల్స్కి వెళ్ళే వాళ్ళు మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు దీన్ని చక్కగా క్యారీ చేసుకోవచ్చు. ఇది వేగేటప్పుడు మీకు నూనె ఏమన్నా తక్కువ అయింది అనిపిస్తే మళ్ళీ నూనె యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కాకరకాయ అంతా వేగిపోయింది. చివరిగా 1.5 స్పూను వెల్లుల్లిపాయ కారాన్ని వేసుకుందాము. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. కారం వేశాక ఇంకో 2 నిమిషాల పాటు ఇది వేపుకోండి. కారం కూడా నూనెలోకి వేగి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఈ కాకరకాయని 2 కాంబినేషన్లో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది అత్తయ్య గారు? చాలా బాగా చేసావు. మీరు చేసినట్టు చేశానా?